వాకటి శ్రీహరి మత్స్య శాఖ పాడి పరిశ్రమ యువజన క్రీడల శాఖ మాత్యులు ఒకసారి చప్పట్లతో అందరు సభికులు స్వాగతం పలకాలి. మరో విగ్రహావిష్కర్త మనందరి ప్రియతమ నాయకులు, జన హృదయ నేత, జనం మెచ్చిన నేత. 24 గంటల్లో కనీసం 6 గంటలను మన పాఠశాలల గురించి, విద్యా వ్యవస్థ గురించి ఆలోచిస్తూ ఈ చిన్న చింతకుంట మండలంలో ఇంత సుదూర ప్రాంతం ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ప్రమోషన్లలో, డిఎస్సీలలో, ఖాళీలలో, ట్రాన్స్ఫర్లలో నింపి మనకి ఈరోజు ఇంతమంది టీచర్స్ కనిపిస్తున్నారు అన్న మన ముఖ్య అతిథి విగ్రహావిష్కర్త జి మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే దేవరకద్ర గారికి గట్టిగా అందరూ గ్రామ పెద్దలు, యువజనులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా చప్పట్లతోటి స్వాగతం పలకాలి. మరో అతిథి మన జిల్లా అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ గారికి గట్టిగా చప్పట్లతోటి స్వాగతం పలకాలి. మన తహసీల్దార్ గారు ఇంకా పెద్దలు కతలప్ప గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి గట్టిగా చప్పట్లతోటి స్వాగతం పలకాలి. గోవర్ధన్ రెడ్డి గారు కోరమూర్తి దేవస్థానం చైర్మన్ గారు, సురేందర్ రెడ్డి పిఎస్ఎస్ చైర్మన్ గారు, ఉమామహేశ్వర్ రెడ్డి పిఎస్ఎస్ చైర్మన్ గారు, ఇంకా మన మండల తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, ఎస్ఐ గారు, ఇంకా జిల్లా ఎనిమల్ హస్బెండరీ జేడి మిత్రులు మధుసూదన్ గౌడ్ గారు, ఇంకా ఈ కార్యక్రమం వేదిక పైన ఉన్న ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, వివిధ సంఘాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, గ్రామ పెద్దలు, పూర్వ ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యే గారి, మంత్రి గారి అభిమానులు అందరూ కూడా హార్దిక స్వాగతం పలుకుతున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లతోటి మన కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఇంత పెద్ద ఎత్తున రావడం చాలా సంతోషం. ప్రతి ఎంఆర్సీ దగ్గర కూడా ఒక సర్వేపల్లి రాధాకృష్ణ స్టాచ్యూ ఉండాలి. ఆ లోటు ఈ ఎంఆర్సీ దగ్గర కనిపించి గత 10 రోజుల కిందనే మన ఉపాధ్యాయులతోటి చిన్నగా 10వ తేదీ రోజు భూమి పూజ చేసుకుని అన్నగారి అనుమతితోటి ఒక 13 రోజుల లోపల మనం ఇది విగ్రహావిష్కరణ చేస్తున్నామంటే మన ఎమ్మెల్యే గారికి అందరం కూడా రుణపడి ఉండాలి. అందరూ గట్టిగా చప్పట్లతోటి కృతజ్ఞతలు తెలియజేయాలి. నెక్స్ట్ ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ రైమతుల్లా గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. నెక్స్ట్ ఈరోజు సందర్భం మరి ఒకసారి 2 నిమిషాల్లో సర్వేపల్లి గారి గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గౌరవనీయులైన మంత్రి వాకిటి శ్రీహరి గారు, మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మరియు అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ గారు, వేదిక పైన అందరి పెద్దలకు మరోసారి స్వాగతం పలుకుతూ ఈరోజు మనం కేవలం ఒక విగ్రహాన్ని ఆవిష్కరించడం మాత్రమే కాదు, భారతీయ విద్యకు ఒక మహోన్నత వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని సత్కరించడానికి ఇక్కడ సమావేశమయ్యాము. నెక్స్ట్ ఈ విగ్రహ రూపంలో ఆయన ఇక్కడ ఉండడం కేవలం ప్రతీకాత్మకం కాదు, ఒక ఉపాధ్యాయుడు ఒక జాతిని ఎలా ప్రేరేపించగలడో ఇది ఒక శక్తివంతమైన జ్ఞాపిక, దానికి ఒక ఉదాహరణ. 1888లో తిరుత్తణిలో నిరుపేద కుటుంబంలో జన్మించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆధునిక భారతదేశ గొప్ప తత్వవేత్తల్లో ఒకరిగా ఎదిగారు. అంతేకాకుండా మన దేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా, 2వ రాష్ట్రపతిగా కూడా పనిచేశారు. ఎల్లప్పుడూ తనను తాను ముందుగా మరియు అన్నింటికంటే ఒక ఉపాధ్యాయునిగా గుర్తించుకోవాలని చెప్పి కోరేవారు. నా పుట్టినరోజును పుట్టినరోజు జరుపుకోకుండా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని చెప్పి కోరడం వల్లనే ప్రతి సంవత్సరం మనం గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. ఆ రోజు దేశం అంతా చాలా గర్వంగా కార్యక్రమం నిర్వహించుకుంటాం. అహంకారం కంటే విద్యకు ప్రాధాన్యత, అధికారం కంటే జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ గారు. డాక్టర్ రాధాకృష్ణన్ తత్వశాస్త్రంపై రాసిన రచనలు మన సంస్కృతి, జ్ఞానం యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేశాయి. ప్రసిద్ధ పుస్తకం ది ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు భారతీయ ఆలోచనను అర్థం చేసుకోవడానికి సహాయపడింది. 1931లో సర్ అనే బిరుదు సర్వేపల్లి గారికి ఇవ్వడం జరిగింది. సర్ అంటే చాలా గౌరవప్రదమైన మాట. 1954లో భారతరత్న పురస్కారం అవార్డు అందుకున్నారు. ఓకే సార్, అయిపోయింది. 17 సార్లు నోబెల్ ప్రైజ్ కూడా పేరు ప్రపోజల్ పంపించడం జరిగింది. ఈ ఆవిష్కరించే విగ్రహం కేవలం ఒక కళాత్మక స్థాపన కాదు, ఇది ప్రేరణకు ఒక దీపస్తంభం. ఇది ప్రభుత్వ ఆదేశం కాదు, ఉపాధ్యాయుల నేతృత్వంలోని చొరవని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాము. శ్రీశైకుంట మండల ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా కలిసి వచ్చి ఈ విగ్రహానికి నిధులు సమకూర్చి ప్రణాళిక వేసి స్థాపించారు. ఉపాధ్యాయులే సమాజానికి నిజమైన నిర్మాతలని మరోసారి నిరూపించారు. మీరు ప్రతిరోజు ఈ విగ్రహం నుండి పక్కన వెళ్ళేటప్పుడు ఉదాసీనతతో కాకుండా ఉత్సుకతతో వెళ్ళాలి. గ్రామస్తులు కానీ పెద్దలు కానీ విగ్రహాన్ని చూసినప్పుడు మనకు ఎంతో స్ఫూర్తి పొందాలని చెప్పి కోరుతున్నాను.
ఐక్యత మరియు అంకిత భావం ఒక ఆలోచన చరిత్రగా మార్చగలమని మీరు చూపించారు. ఇది మండలానికి మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోధన సంఘానికి ఇది ఒక గర్వకారణం. గౌరవనీయులైన ముఖ్య అతిథులు వాకటి శ్రీహరి గారు, మధుసూదన్ రెడ్డి గారు, మీ ఉనికి మీ పాలనలో విద్య యొక్క ప్రాముఖ్యతను పునరుద్ఘాటించాము. మీ సమయానికి మరియు మద్దతుకు కృతజ్ఞతలు. మీ ప్రోత్సాహానికి విద్యా వ్యవస్థ ఉద్ధరిస్తుంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క సువర్ణ వాక్యాలతో నేను ముగిస్తాను. నిజమైన ఉపాధ్యాయులు మనం ఆలోచించుకోవడానికి సహాయపడతారు. దీని నుండి ప్రాణం పోసింది అక్షరాస్యులు మాత్రమే కాకుండా నిజంగా ప్రతిభావంతులైన అభ్యాసకులను నిర్మించడానికి కట్టుబడి ఉన్నాం. ఈ రోజును గుర్తుండిపోయేలా చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా మన అతిథులకు మరి కృతజ్ఞతాపూర్వకం గట్టిగా చప్పట్లు కొట్టాలి సార్. శబ్దం వినిపించట్లేదు. వచ్చిన పెద్దలందరినీ కూడా ఈ చక్కటి కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు నెక్స్ట్ పర్వీన్ మేడం కార్యక్రమం కొనసాగించాలి స్పీడ్గా.